సో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పను, ఎందుకంటే ఇది స్పెషల్ గెస్ట్ కాదు, లేకపోతే వేరే గెస్ట్ కాదు, ఏం కాదు. సో ఏంటంటే నేను ఒక మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఏంటంటే చైత్రాని ఒక సర్ప్రైజ్ ప్లేస్ తీసుకెళ్ళి సో ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నా. చైత్రాని నేను నైట్ ఇంటికి రమ్మని చెప్పాను నేను. సో ఆల్రెడీ ఇంటికి వచ్చింది. ఏంటక్క అని అడుగుతూనే ఉంది. సో ఇంకా చైత్రకి అయితే నేను ఎక్కడికి పోతున్నాం ఏంటన్నది ఏం తెలీదు. ఇప్పుడైతే నిద్రపోతుంది. సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ అయితే చైత్రకి ఫస్ట్ టైం లైఫ్లో ఫ్లైట్ ఎక్కబోతుంది. సో మనము సర్ప్రైజ్ అయితే చేద్దాము. అది దానికి ఇంకా తెలీదు. అండ్ బీచ్ కూడా తీసుకెళ్తానని మాట ఇచ్చాను. సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాం. మీ అందరికి కూడా చూస్తారు కదా, సో మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చైత్రని అయితే ముందు మనం లేపుదాం. ఏం మాట్లాడుతుందో ముందు తెలుసుకుందాం మనం అయితే. చైత్ర పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటేంటి, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పినా కదా, రావా? నిన్న నైట్ ఇంటికి రమ్మన్నా వచ్చినావు, మరి సర్ప్రైజ్ తీసుకెళ్ళాలి కదా. నిన్న నైట్ ఇంటికి రమ్మన్నావు, ఇప్పుడేమో సర్ప్రైజ్ ఉంటున్నావు. ఏంటక్కి ఇది నా బతుకు. పొద్దున్నే పిల్లల్ని లేపితే ఇట్లా ఉంటుంది. సో చైత్ర నిజంగానే సర్ప్రైజ్. లే నువ్వు వెళ్ళి లేచి త్వరగా రెడీ అయితే మనం వెళ్ళిపోదాం. నేనైతే రెడీ అయినా, నువ్వు ఒక 5 నిమిషాల్లో రెడీ అయ్యి ఇక్కడ వచ్చి వెళ్ళిపోదాం. నాకైతే టైం కొంచెం. బా ఎంత టైం కావాలి? 10 నిమిషాలు. సరే పో, ఫాస్ట్గా వెళ్ళి రెడీ రా, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా పో. ఏంటి గీతక్క పొద్దున్నే లేపావు? పొద్దున్నే లేపావంటే నీకు సర్ప్రైజ్ కావాలా వద్దా? నువ్వు అప్పుడు ఒక 2 ఏవో ప్లేసెస్ అడిగావు తీసుకెళ్ళమని చెప్పేసి. ఏం ప్లేసెస్ నీకు డైరెక్ట్ అక్కడ సర్ప్రైజ్ అంటే ఇక్కడే చెప్పేస్తారు మరి అన్నీ. అట్లా కాకుండా తీసుకెళ్తా, వెళ్ళిపోదాం. ఓకే, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అప్పుడు చెప్పు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అవుదాం. మరి చైత్ర అయితే రెడీ అయింది. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది మీకు ముందే తెలుసు, కానీ దీనికి ఇంకా తెలీదు. చూద్దాం ఎలా రియాక్షన్ ఉంటుందో దాన్ని. సో స్టార్ట్ అవుదామా? స్టార్ట్ అవుదాం పద చూసుకుందాం. ఉంది కింద. అది దూది కాదు, మేఘాలు అవి. క్లౌడ్స్ తెలీదా? ఇంగ్లీష్ నేర్పించలేదా మీ టీచర్? నేర్పించింది. క్లౌడ్స్ అంటే ఏంటి? క్లౌడ్స్ అంటే దూదిలు. ఏంటి బాబా అన్న? దూదే. క్లౌడ్స్ అంటే ఏంటి? దూదిలా? ఎవరు మీ ఇంగ్లీష్ టీచర్? మొన్నే కదా ఇంగ్లీష్ బాగా చెప్తుంది. అది టీచర్ అక్క ఇందాక బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు కదా, వాళ్ళేంటలా బార్బీలా ఉన్నారు. వాళ్ళు బార్బీల్ కాదే, మళ్ళీ ఎయిర్ హోస్టెల్స్. అంటే మనకి ఏమన్నా ఫుడ్ కావాలంటే. అవును, ఇలా బార్బీలా నడిచారు కదా, అట్లా నడిచారా వాళ్ళు? నేను చూడలేదు. వాళ్ళు బార్బీల్ కాదు. ఓకే, వాళ్ళు ఎయిర్ హోస్టెల్స్ అంటారు వాళ్ళని. ఓకే, వాళ్ళు ఏమైనా ఫుడ్ కావాలన్నా లేకపోతే వాటర్ కావాలన్నా ఏమైనా కావాలంటే మనకు తెచ్చిస్తారు. బొమ్మలు కాదు. ఓకే, బార్బీల్ బొమ్మలు కాదు. పైన ఏమో చెప్తున్నారు కదా, అదేంటి? అది
నువ్వు ఇంగ్లీష్ మీడియమే కదా, ఇంగ్లీష్ బావచ్చు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి విని చెప్పు ఎగ్జాక్ట్ గా. ఈ పనుల్లో కనిపించలేదు. తెలీదు తెలీదు. A few moments later. మేమైతే ఇప్పుడే ఫ్లైట్ దిగి తిన్నానికి అయితే వచ్చేసాము. ఇంత పొద్దున్నే చాలా ఆకలిగా ఉంది మాకైతే. సో దోశ ఆర్డర్ చేస్తే హైదరాబాద్ లో ఇంత పెద్ద దోశ నేను ఎప్పుడు చూడలేదు. సో ఏంటి ఇంత పెద్ద దోశ? ఇంత పెద్ద వాళ్ళు అట్లనే ఇస్తాడు. తెలీదు, నాకు తెలీదు. అదే ఇంత పెద్దగా ఉందంటే వచ్చింది కదా. అదే దీంట్లో నిన్ను పెట్టి మడతేస్తే మర్చిపోతామేమో. ఇదేంటి అప్పుడు దోశ అయినాయి కదా. దోశ మర్చిపోలేదు కాదు. కాదు, దోశ తినడానికి వచ్చింది. నేను దోశ చెప్పిన, ఇదేంటో ఇది ఏమంటారు అట్టముక్క తెచ్చినట్టు తెచ్చిర్రు వాళ్ళు. మరి అట్లనే ఇస్తారంటే నీకు అర్థం కాదా ఏంటి? సర్లే, నువ్వు ఎన్నోసార్లు చెన్నై వచ్చినట్టున్నావు. నేను ఇప్పుడే రావడం కదా చెన్నై. నేను ఒక్కసారి కూడా చెన్నైకి రాలే. మరి ఎలా తెలిసి ఇంత పెద్ద దోశ? వాళ్ళు అట్లనే ఇస్తారు. అంతే కొంచెం లోన్ మూసుకొని నేను కాదు. ఇప్పుడు మనం చెన్నై వచ్చాం కదా. సో ఇంతకు నీకు తమిళ వచ్చా? మరి ఇప్పుడు ఎలా, మనం ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఎక్కడికన్నా పోదాం. ఎక్కడికి? ఇక్కడ నీకు తమిళనాడులో కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటా కదా. తమిళ్ రాదు. తెలుగు వచ్చా ఫస్ట్? వచ్చు. ఓకే, ఇంగ్లీష్ వచ్చా? వచ్చు. ఏదో ఒక ముక్కు మాట్లాడు. What are you doing? ఓకే, తిను డూయింగ్. I'm eating. I'm also eating. I'm also eating. అదొక్కటే పదం వాడుతున్నాం. వాట్ ఆర్ యూ డూయింగ్ అదొక్కటే వచ్చు అనుకుంటా కదా. ఇంకా వచ్చి సర్లే కానీ హైదరాబాద్ కి చెన్నైకి ఫుడ్ నీకు ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది? చెన్నైకి టేస్ట్ కి, చెన్నై ఫుడ్ టేస్ట్ కి అండ్ హైదరాబాద్ ఫుడ్ టేస్ట్ కి నీకేమనిపిస్తుంది? ఇది బాగుంది. ఏది బాగుందా? హైదరాబాద్ ఫుడ్ నచ్చిందా, చెన్నై ఫుడ్ నచ్చిందా? చెన్నై ఫుడ్ నచ్చిందా నీకు? చెన్నై ఫుడ్ నచ్చిందా నీకు? అవును. ఓకే, అయితే చెన్నైలో ఉండిపోదాం. మరి చెన్నై ఫుడ్ నచ్చిందని చెప్పినావు కదా, చెన్నైలో ఉండిపోదాం. మంచిగా ఎంచక్క నీకు ఫుడ్ అంటే పిచ్చి కాబట్టి సెట్ అయిపోతుంది కదా. ఎందుకు? చెన్నై ఫుడ్ ఇష్టం కాబట్టి చెన్నైలో ఉందాం. ఎందుకంటే అదే చెప్తున్నా, చెన్నై ఫుడ్ ఇష్టం అని చెప్పావు కదా, అందుకనే రోజు నీకు ఫుడ్ పిచ్చిదాని కదా, అందుకనే మా ఇంట్లో చేసుకుంటా నేను. చెన్నై ఫుడ్డా, హైదరాబాద్ ఫుడ్? వేరే ఫుడ్డా? వేరే ఫుడ్ అంటే దోశ, ఇడ్లీ, వడ. అది వేరే ఫుడ్డా? వేరే దేశం ఫుడ్డా, హైదరాబాద్ ఫుడ్డా? కొంపల్లి ఫుడ్. కోంపల్లి ఫుడ్. అది కోంపల్లి ఫుడ్ డిఫరెంట్ గా ఉంటది అయితే కొంచెం. అంతేనా? ఓకే. మా ఏరియా ఉంది కదా ఇప్పుడు, మా ఏరియాలో దోశకి మీ ఏరియాలో దోశకి డిఫరెన్స్ ఏంటి చెప్పు? కోంపల్లి కొంచెం వేరే ఫుడ్ కదా, డిఫరెన్స్ ఏంటి? ఇది బాగుంది. ఓకే, కొంపల్లి ఫుడ్ బాగుంది. మా ఏరియా ఫుడ్ బాగుంది. బాగుంది, అది కూడా బాగుందా? చైత్ర, ఫుల్ రెస్ట్ తీసుకున్నావా? ఓకే, మేము పొద్దున్న వచ్చి బాగా టైర్డ్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో అలానే ఇంకా హోటల్ రూమ్ బుక్ చేసుకొని మంచిగా స్లీప్ వేసి తర్వాత ఇప్పుడే కొంచెం లేచి రెడీ అయ్యి మేకప్ చేసుకుంది. నేనైతే చేసుకోలేదు. లిప్స్టిక్ ఒకటి కొంచెం వేసుకున్నా. లిప్స్టిక్ చైత్ర బాగుందా నాది బాగుందా చూడండి. చైత్రనే మేకప్ వేసుకుంది, నేనైతే ఏం వేసుకోలేదు. సో అందుకే ఎక్కడ వెళ్తున్నాం అనుకుంటున్నాం? చెప్పనులే కానీ, బట్ ఇంకొక సర్ప్రైజ్ అయితే ఉంది. నీకు ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్తాను. ఓకే, ప్రస్తుతానికైతే నువ్వు మంచిగా తిని పడుకున్నావు కదా, స్లీప్ అయితే బాగుంది కదా.
నేను కూడా బాగుందా స్లీప్? నేను కూడా కొంచెం పడుకున్నాను, టైం దొరికింది దాంట్లో. ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అవబోతున్నాము, క్యాబ్ కోసం వెయిటింగ్. అవును. మీరు కూడా మమ్మల్ని ఫాలో అవుతే మేము ఎక్కడ వెళ్తున్నాం ఏంటి అన్నది మీకు కూడా చూపిస్తాను. ఓకేనా చైత్ర? ఓకే. నువ్వు ఎగ్జైటింగ్గా ఉన్నావా లేదా? ఉన్నా. ఓకే, చైత్ర కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నిజంగా తెలియదు ఎక్కడ వెళ్తున్నాము? నిజంగా తెలీదు. సరే, నీకేమన్నా గెస్ ఉందా ఇక్కడ వెళ్తున్నాము అని చెప్పేసి? ఎక్కడ? అంటే నీకు ఇష్టమైన ప్లేసెస్ ఏమన్నా దాంట్లో ఐడియా ఉందా నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను? మార్నింగ్ అయితే ఫ్లైట్ ఎక్కేసాము ఫైనల్గా. ఓకే, నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేసి మేము చెన్నైకి వెళ్ళిపోయాం. చెన్నైకి వచ్చేసాము. మేము ప్రెసెంట్ అయితే చెన్నైలో ఉన్నాము. శుద్ధ ముక్క కూడా తమిళ్ రాదు, కానీ అయినా కూడా ఇంగ్లీష్ హిందీ వచ్చి కాబట్టి మేనేజ్ చేస్తున్నాము. చైత్రకి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి ఏదో నాకు ఇంగ్లీష్ కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఇంగ్లీష్తో కొంచెం రిసెప్షన్ వాళ్ళతో అందరితో మాట్లాడి మాకు ఏం రావు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడి అన్ని మేనేజ్ చేస్తుంది. అంతేగా చైత్ర? అంతే అంతే. సో మనమైతే స్టార్ట్ అవుదాము, టైం అయితే అవుతుంది. ఇక్కడ ఎంత వేడిగా ఉంది కదా చైత్ర, అసలు చాలా వేడిగా ఉంది. అసలు మేము వచ్చి అసలు స్లీప్ అసలు ఇంకా ఇప్పుడు లేచి స్లీపింగ్ 4 o'clockకి తిన్నాం మేము ఫుడ్. మధ్యాహ్నం చేయాల్సిన లంచ్ నిద్రపోయి 4 o'clockకి తిన్నాం మేము. అవును. ఓకే, సర్లే ఇంగ్లీష్లో వాళ్ళకి ఒక వర్డ్ చెప్పేసి వెళ్ళిపోదాం. What are you doing? What are you doing? I'm sitting. You are sitting now. Yes. Okay. Where are you going now? I don't know. You don't know? Yeah. Okay. So, are you excited? Yes. Okay. Okay. Full happy, huh? Yes. Okay. మరి వెళ్దామా? వెళ్దాం. మనల్ని ఫాలో అవ్వమని చెప్పు. మనని ఫాలో అవ్వండి మీరు, ఓకేనా? నువ్వు కూడా చెప్పు. మమ్మల్ని ఫాలో అవ్వండి, మేము ఎక్కడ వెళ్తున్నాం ఏం చేస్తున్నాం ఏంటి అన్నది మీకు అందరికి చూపిస్తాము. ఆ సర్ప్రైజ్ ఏంటో దీన్ని మీ అందరికి చూపిద్దాం. బాయ్. మళ్ళీ ఇక్కడ ఒక సర్ప్రైజ్ ప్లేస్ లో కలుద్దాం. సర్ప్రైజ్ ప్లేస్ లో కలిసి ఎంజాయ్ చేద్దాం. చైత్ర, నీకు ఇష్టమైన ప్లేస్ కి నేను తీసుకొచ్చిన, ఏమంటున్నావు? చాలా బాగుందక్క, ఇదంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను షాపింగ్ కి తీసుకొచ్చినావు అనుకుంటున్నా. నేను నీకు సర్ప్రైజ్ అంటే లాస్ట్ టైం నువ్వు ఒకటి చెప్పినావు, నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అని చెప్పినావు కదా. సో అందుకని నేను నీకు ఇష్టమైన బీచ్కి తీసుకొని వచ్చేసిన. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఇక్కడ బీచ్ ఉంది కదా, బీచ్ ఉంది అదో అక్కడ ఉంది. ఇప్పుడు నీళ్ళలో ఆడుకుందాం. నీళ్ళలో ఆడదామా? ఓకే, బీచ్ అంటే ఏంటి అసలు? బీచ్ అంటే అదే కదా, చేపలు పట్టేది. చేపలు పట్టేదంటే బీచ్, బీచ్ అంటే చేపలు పట్టేదా? అవును. ఓకే, చేపలు ఉంటాయి దాంట్లో బీచ్ లో? పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు. బీచ్ లో నీకు తెలిసినంత వరకు, నీకు బీచ్ అంటే చాలా ఇష్టం కదా, అన్ని మూవీస్ లో అన్నిట్లో చూసినావు కదా, ఇప్పుడు దాకా బీచ్ వెళ్ళలేదు నువ్వు. సో బీచ్ లో ఏమేమి ఉంటాయి? చేపలు, ఇంకా బొమ్మలు, మట్టి, అంతే. ఓకే, బీచ్ లో ఉండాల్సింది మాత్రం ఒకటి మిస్ అయిపోయినా, ఏంటంటావు అది? వాటర్. కరెక్ట్, అట్లుంటది మనతోని. కరెక్ట్ ఆన్సర్. సో వాటర్ ఉంటేనే బీచ్ అంటారు దాన్ని, ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జైటివ్ ఉన్నాం ఆడడానికి బీచ్ లో. అవును. ఓకేనా? సో ఇప్పుడు మేమైతే బీచ్ కి అయితే వచ్చేసాము. చైత్రకి చాలా ఇష్టం, ఎప్పటి నుంచో చెప్తుంది బీచ్ వెళ్దాం. ఒక్క నిమిషం, మీరు కూడా ఫాలో అయ్యారా? మేము ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చినా ఫాలో అయ్యారా అసలు? చెప్పండి చెప్పండి. సో మేమైతే ఇప్పుడు బీచ్కి వచ్చినాము. అవును. వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతా వచ్చారు. అవును. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఫాలో అవ్వడం బట్టే మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం అన్నమాట. అవును. ఓకే, సో ఏరోప్లేన్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము. వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి. ఓకేనా? ఫాలో అవుతానే ఉంటున్నారు వీళ్ళు. వీళ్ళు మనం ఫాలో అవుతున్నారు కాబట్టి మనం మంచిగా వీడియోస్ చేస్తున్నాము. ఫాలో వీళ్ళు అలసిపోతున్నారు. ఫాలో వాళ్ళు అలసిపోతున్నారా? మనం మాత్రం అలసిపోవట్లేదు అంటవా? అవుతున్నాం. మనం కూడా అలసిపోతున్నాం కదా. సో ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి? బీచ్ లో ఆడాలి. ఓకే, ఎనర్జీ రావాలంటే బీచ్ లో ఆడాలి. అవును ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్.
సర్లే మనం అక్కడికి వెళ్ళాక కలుద్దామా మంచిగా మనం అక్కడ వెళ్ళి కలుద్దాము. యాక్చువల్లీ మేము చైత్ర చాలా డేస్ నుంచి అడుగుతుంది, అక్క బీచ్ తీసుకెళ్ళావా ఒక్కసారైనా అని చెప్పేసి. సో చాలా రోజుల తర్వాత సడన్ గా అనుకోకుండా ప్లాన్ వచ్చి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యి వచ్చేసాము. అసలు నాకు నా హ్యాండ్ కూడా బాగాలేదు, ఎందుకంటే మళ్ళీ మీరు ఏదో అనుకోకండి హ్యాండ్కి ఏమైంది అది ఇదంది అని చెప్పేసి. హ్యాండ్కి ఏమైందంటే ఒక షూటింగ్లో కొంచెం చిన్న ఫ్రాక్చర్ అయింది. కృష్ణాష్టమి రోజు మీకు ఎపిసోడ్ వస్తే మీకు అర్థమవుతుంది సో ఈటీవీలో. సో దానివల్ల కొంచెం చిన్న ఫ్రాక్చర్ అయిందనమాట. అయినా కూడా ఇంకా సడన్ ప్లాన్ కదా, సో ఆల్రెడీ టికెట్స్ బుక్ అయినాయి. అందుకని ఎవరి కోసం? ఫ్రెండ్స్ కోసమే. ఓకే, మీ అందరి కోసం మేమైతే మాకు బాగున్నా లేకపోయినా మేము మీ అందరికి కొంచెం బీచ్ అన్ని చూపిద్దాం. మేము మళ్ళీ బీచ్ చూపించకపోతే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతాడు కదా, మీరు కూడా ఫీల్ అవుతారు మళ్ళీ బీచ్ చూపించకపోతే. అందుకని మీరు కూడా మమ్మల్ని ఫాలో అయితే మీరు కూడా బీచ్ లో ఆడొచ్చు అనమాట. అవును అవునా? అవును అంతేనా? వాటర్ లో మంచిగా మునగవచ్చు. మళ్ళీ మునిగితే తేలొచ్చా? తేలడం అంటే పైకి వస్తామా మునిగితే? అవునా? 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 అవునా, సరే అయితే అట్లా పోయి ఇట్లా వద్దాము. మీరైతే అక్కడ మళ్ళీ అక్కడ ఫాలో అవ్వండి, బీచ్ లో ఆడతాం అది చూడండి. చెప్పు. బీచ్ లో ఆడతాం మేము, మీరు చూడండి. ఎగ్జాక్ట్ గా ఫీల్ అవుతా నేను, మీరు కూడా చూడండి. ఓకే, డన్ డన్. బై బాయ్. చైత్ర కాదు, చిన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఇట్లా రాలే. అవునా? అవునా? అవును. ఇది ఇలా ఎప్పుడు చిన్నప్పుడు ఇసుకలో ఆటలు ఆడలే. ఒకటి చిన్నప్పుడు చిక్కు పుల్ల ఆడేలే మీరు? చైత్ర ఏం ఇల్లు కడుతున్నావు? ఇలాంటి పెద్ద ఫ్యూచర్ లో ఇలాంటి ఇల్లు కడతావా నువ్వు? ఓకే, ఇసుకతో కడతావా లేకపోతే రాళ్లతో కడతావా? ఇసుకతో కడితే ఇల్లు ఉంటదా? ఉంటది. ఎట్లుంటది? పడిపోతుంది కదా. ఇసుకతో రాళ్లతో కట్టాలి. రాళ్లతో కట్టాలా? కొంచెం వాటర్ పోయాలా? ఇక్కడ చెట్లు నాటాలా ఇప్పుడు? అవును. ఇది మీ ఇల్లా? అట్లా పెట్టు. ఇక్కడేమో విండో పెడతా. విండోనా అక్కడ? బాల్కనీయా? డోరా? ఓకే. అక్క నేను ఒక బాక్స్ చేయాలా? ఏం బాక్స్? చూపిస్తా. అక్క నువ్వు దీంతో ఇల్లు చెయ్యి, నేను బాక్స్ చేస్తా. చైత్ర నీకు ఇల్లు కట్టిస్తా. నాకు ఎన్ని పైసలు ఇస్తావు? 10,000. 10,000కి ఇల్లు వస్తుందా? 5,000. 5,000 ఇస్తావా? 5,000కి హైదరాబాద్ లో రెంట్లైనా ఉన్నాయా? 5,000 ఇస్తానంటే 20,000 ఇస్తా. 20,000 ఇస్తావా? మొత్తం ఇల్లు కట్టుకోవడానికి ఎంత పైసలు అవుతుంది నీకు? 20,000. 20,000తో ఇల్లు కడతావు నువ్వు హైదరాబాద్ లో? నేను కట్టా. చైత్ర నువ్వు ఇల్లు కడితే కాదు, ఎంత పైసలు పెట్టి ఇల్లు కడతావు? అయ్యో అక్క, నేను ఇల్లు కట్టా. వేరే వాళ్ళు వచ్చి ఇల్లు కట్టిస్తారు. వేరే వాళ్ళు వచ్చి నీళ్ళు ఎందుకు కడతారు? వేస్తులు వచ్చి కడతారు అంతే. ఇంకేం నేను చెప్పనా ముందే. ఎలా ఉంది నీకు? మంచిగా బీచ్ నచ్చిందా? నచ్చింది. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మన గుడ్ మార్నింగ్, మేము మార్నింగ్ షూట్ చేస్తున్నాం కాబట్టి అందుకే మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాం. గుడ్ మార్నింగ్ చెప్పి సో ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాకు కూడా తెలియదు, అయితే అందుకే అప్పటికి కూడా మీకు గుడ్ మార్నింగ్. అవును. సో మేమైతే నిన్న నైట్ మొత్తం బీచ్ లో మంచి ఆడాం కదా చైత్ర. అసలు
మంచిగా ఆడాము. నా హోటల్కి వచ్చి ఫుల్ టైర్డ్ అయి పడుకున్నాము మొత్తము. సో మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి నా ఆల్రెడీ మా చెక్అవుట్ టైం కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ షాపింగ్ అంట. మీరు కూడా ఫాలో అవుతారా షాపింగ్ ఫాలో అవుతున్నారు మీరు కూడా? మా అక్కకి ఇంకా పెయిన్ తగ్గలేదు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, టూ మచ్ పెయిన్ వస్తుంది నాకైతే. అవును. సో అయినా కూడా పర్లేదు, చైత్ర కోసం షాపింగ్ వెళ్ళాలి కదా. సో ఇన్ని ఇచ్చినప్పుడు సర్ప్రైజ్ మనము, ఇన్ని అంటే ఎన్నో అని మళ్ళీ నన్ను కామెంట్ లో తిట్టకండి. మళ్ళీ నడుచుకొని వెళ్ళాలి షాపింగ్ కి. నడుచుకొని వెళ్ళాలి షాపింగ్. పక్కనే మాల్ ఏం లేదు మన కారు. హైదరాబాద్ అయితే మన కారు ఉండేది. సో ఇప్పుడు తెలుగు కూడా రాదు. అయితే మనకి కారు ఉండేది తమిళ్ కూడా రాదు. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హోటల్ ఖాళీ చేసి మన ఇంటికి మళ్ళీ మనకి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. మాకు యాక్చువల్లీ ఇప్పుడు టైం 11:30 అలా అవుతుంది. సో మేమైతే రెడీ అయ్యి కిందికి వచ్చేసాము, చెక్అవుట్ చెప్పేసాము. ఈవినింగ్ మాకు 6 o'clock ఫ్లైట్, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ రిటర్న్ హైదరాబాద్. సో ఇంకా దాని మధ్యలో గ్యాప్ టైం ఉంది కాబట్టి మేము షాపింగ్ ని ఫిల్ చేస్తున్నాం దాంట్లో. ఒకవేళ చైత్రకి ఏమైనా నచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తే అది కూడా మీకు చూపిస్తాం, ఏం షాపింగ్ చేసింది ఏంటని చెప్పేసి. మాకైతే ఎట్లా ఆఫ్ కోర్స్ తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్ ఇది మాట్లాడుతుంది కాబట్టి దీనికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మేనేజ్ చేస్తాం. కొంచెం నేర్చుకుంటున్నా ఇంగ్లీష్ మనకు నేర్పిస్తుంది కదా. మీరు ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలో మీరు రాలేదు కదా, వేరే కెమెరా వచ్చింది కదా, వేరే కెమెరామెన్ వచ్చింది, ఈ కెమెరామెన్ కాదు. కానీ ఈ కెమెరామెన్ కి ఇంగ్లీష్ రాదు, నీకు ఒక్కడికే వచ్చి. అందుకనే ఇప్పుడు మేము ఎట్లా ఒకట్లా ఒక్కదాన్ని. సో మేమైతే ఇప్పుడు చెన్నైలో ఓన్లీ చైత్ర ఇంగ్లీష్ ఉంది కాబట్టి మేము సర్వే అవుతున్నాము చెన్నైలో. అవునంట. సో అవునా? ఓకే, షాపింగ్ చేస్తున్నాం మొత్తానికి. నేల్స్ ఎందుకు ఇంత పెద్దగా అయ్యాయి చూడండి, నేల్స్ ఇంత పెద్దగా చూడండి. ఎందుకు ఇంత పెద్దగా? నాకేం తెలుసు, పెరుగుతున్నాయేమో, పెరిగించుకుంటున్నాయేమో. అవును ఫ్రెండ్స్, సో మీరు కూడా మమ్మల్ని ఫాలో అయిపోతే మేము ఎక్కడ వెళ్తున్నాము చూస్తారా మీరు కూడా చూడండి. మళ్ళీ షాపింగ్ లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.